హలో అందరికీ. సో నా కజిన్ని కూడా నేను మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ లిజనింగ్ టూ మచ్ అబౌట్ మార్వాడి యూనివర్సిటీ. సో మార్నింగ్ నుంచి యూనివర్సిటీ అంతా నేను తిరుగుతూనే ఉన్నాను. నేనే కాదు, నాతో పాటు వీణ కూడా తిరుగుతూనే ఉంది. ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు జాయిన్ చేయాలి అని నాకు ఆల్మోస్ట్ నేను కన్విన్స్ అయిపోయాను యూనివర్సిటీ చూసిన తర్వాత. బట్ స్టిల్ ఐమ్ హ్యావింగ్ ఫ్యూ డౌట్స్. వీణ ఏమంటావు? ఆబ్వియస్లీ నీకే కాదు, నాకు కూడా చాలా డౌట్స్. బికాజ్ మనం మార్నింగ్ నుంచి సెర్చ్ చేస్తూనే ఉన్నాం లైక్ పర్ఫెక్ట్ ఆన్సర్ కోసం. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆర్ యూ రెడీ గైస్? ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్ ఎనర్జీ. వీణ చూడు, మన కజిన్ ఇక్కడ జాయిన్ చేయాలి అని అంటే అక్కడున్న యూనివర్సిటీస్ అన్ని వదిలేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి జాయిన్ చేయాలి? నాకు ఎగ్జాక్ట్ గా సేమ్ డౌట్ వచ్చింది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో నాకెందుకో గర్ల్స్ కాన్ఫిడెంట్ గా అనిపిస్తున్నారు, వాళ్ళని అడుగుదామా? I feel like boys confident గా ఉన్నారేమో. Boys, anyone interested to answer? Oh, that's the spirit. Just come on. Answer ఇవ్వండి ప్లీజ్. సౌత్ సైడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నార్త్ సైడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు సౌత్ సైడ్ అంటే ఇప్పుడు ఆంధ్రాలో యూనివర్సిటీ ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తక్కువ ఫీజులోనే అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ అవి ప్రొవైడ్ చేస్తారు. యా, నా క్వశ్చన్ ఏంటంటే అక్కడ లేనిదేంటి, ఇక్కడ మెయిన్ ఉన్నదేంటి? నార్త్ సైడ్ కాబట్టి కొంచెం హిందీ నేర్చుకోవచ్చు. ఫారినర్స్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అలా లాంగ్వేజెస్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంత దూరం రావడం వల్ల కొంతమంది భయపడుతుంటారు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ప్రతి లెక్చరర్ ప్రొఫెసర్ కానీ ఎవరైనా కానీ డౌట్స్ చాలా క్లియర్ గా సాల్వ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఎలాంటి ప్రాబ్లం నాకంటే పర్ఫెక్ట్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. నాకు చాలా క్లారిఫికేషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎంత కష్టపడి చదివినా ఏం చేసినా ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లేస్మెంట్స్ గురించి ఎవరు నాకు క్లారిఫై చేస్తారు? ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి వచ్చేసరికి కానీ మన ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే మనం జాబ్ కోసం ఇక్కడికి వచ్చాం ప్లేస్మెంట్స్ కోసం. సో మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి ప్లేస్మెంట్స్కి. 300 అబోవ్ పైగా వెళ్ళే ప్లేస్మెంట్స్ సిఎస్సి నుంచి. థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. లైక్ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళు డెమోస్ అవి చెప్తూ ఉంటారు. దట్స్ రియల్లీ సో ఇంట్రెస్టింగ్. అండ్ వన్ మోర్ థింగ్, అమ్మాయిలందరికీ హాస్టల్లో సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అక్కడెక్కడి నుంచో మన తెలుగు స్టేట్స్ నుంచి గుజరాత్ స్టేట్ కి వచ్చినప్పుడు మన పేరెంట్స్ కి చాలా టెన్షన్ ఉంటుంది అండ్ ఆల్ అబౌట్ దట్ సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్. హౌ ఇస్ ద సెక్యూరిటీ థింగ్ అండ్ ఆల్ ఇన్ దిస్ యూనివర్సిటీ? ఇక్కడ మనకి 24/7 వార్డెన్స్ అన్న వాళ్ళు అవైలబుల్ గా ఉంటారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే కాల్ చేయడం కానీ డైరెక్ట్ గా వార్డెన్ రూమ్ కి వెళ్ళి కానీ ప్రాబ్లం చెప్పొచ్చు. వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు. అండ్ మన హాస్టల్ కి 9:45 వరకే గర్ల్స్ కి ఎలా ఉంటుంది, బయట 9:45 కి అందరూ లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ ఏమైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ అయితే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ కి వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. సో జాను, నువ్వు మెయిన్ ఇంపార్టెంట్ వన్ అడగడం మర్చిపోయా. ఎవరికైనా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సౌత్ కి అండ్ ఇక్కడ నార్త్ కి వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? ఎనీవన్ కెన్ ఆన్సర్. మ్యామ్ చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ మెసెస్ ఉంటాయి. నార్త్ మెస్ అండ్ సౌత్ మెస్, ఒక 2 అవైలబుల్ ఉంటాయి. మన తెలుగు వాళ్ళైతే సౌత్ మెస్ లో తింటారు, అదర్ స్టేట్స్ వాళ్ళైతే నార్త్ మెస్ లో తింటారు. ఇంకా మనకి ఇక్కడ నీట్ అండ్ క్లీన్ గా ప్లేట్స్ కానీ ప్రతిదీ నీట్ అండ్ అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ నాన్ వెజ్ కావాలంటే మనకి ఇంటర్నేషనల్ క్యాంటీన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళు అక్కడికి వెళ్ళి మనీ పే చేసుకొని తినొచ్చు. బాగుంటుంది ఫుడ్ పరంగా అయితే. తినే సౌత్ ఫుడ్ కాబట్టి మాకు సౌత్ ఫుడ్ అయితే ఓకే, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇన్ జనరల్ గా రెప్యూటెడ్ యూనివర్సిటీస్ కి అబ్రాడ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. మరి మార్వాడి యూనివర్సిటీకి అబ్రాడ్ ప్రోగ్రామ్ అనేది ఏమైనా ఉందా? There is facility in this university and ఈ మార్వాడి యూనివర్సిటీలో ఆ అబ్రాడ్ ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి 2+2 సిస్టమ్ ఉంది. లైక్ ఏంటంటే ఇక్కడ మనం 2 years చదువుకొని అదే 2 years మనం అబ్రాడ్లో కూడా ఫినిష్ చేసుకోవచ్చు. లైక్ వితౌట్ ఎనీ ఫీజ్ డిఫరెన్స్ లేకుండా. ఆంధ్రాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మేబీ అక్కడ ఫీజ్ వేరియేషన్ ఉంటుంది, బట్ ఇక్కడ 4 years సేమ్ ఫీజ్ ఫెసిలిటీ. సో ఫస్ట్ లో మీకు ఏదైతే ప్రామిస్ చేస్తారో అదే ఫీజ్ ని ఫైనల్ ఇయర్ వరకు కంటిన్యూ చేస్తారు. లైక్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ కి 2 lakhs తీసుకుంటే ఇట్ విల్ బి కంటిన్యూడ్ విత్ 4 years. సేమ్ ఫీజ్ తోటి మనం 3rd, 4th years అబ్రాడ్ లో ఫినిష్ చేసుకోవచ్చు మనం. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో జాను, అబ్రాడ్ ప్లేస్మెంట్స్ గురించి ఓకే, తను బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్న్షిప్ మనకి ప్రాపర్గా ఉంటేనే ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి కదా. సో నాకు అది తెలుసుకోవాలని ఉంది. అంటే నార్మల్ యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ఈ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ యూనివర్సిటీలో మనకి జాబ్ గురించి 3rd year నుంచి మనకి ఇంటర్న్షిప్ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మన యూనివర్సిటీలో ఏంటంటే అది 1st year నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే దానికి రిలేటెడ్గా సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ అనేది మనకు కొన్ని టాస్క్స్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది.
సో జాను ప్లేస్మెంట్స్ గురించి తను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, సో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ రావాలి అంటే ఇంటర్న్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇంటర్న్షిప్స్ గురించి ఇక్కడ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది. ఈ పాయింట్ నేను ఎలా మిస్ అయిపోయాను. సో ఎవరు ఇంటర్న్షిప్స్ గురించి క్లారిఫికేషన్ ఇస్తారు? అంటే మన యూనివర్సిటీ అనేది స్టైఫండ్ ఉన్న కంపెనీస్తో టైఅప్ అయి ఉంటుంది. సో దాని ద్వారా మనం ఇంటర్న్షిప్స్ చేసుకుంటా ఫోర్త్ ఇయర్లో ఒక 12,000 నుంచి 1.5 lakhs వరకు మనం ఏం చేసుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీలో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ వాట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, కల్చరల్ ఫెస్ట్స్ గురించి ఏంటి? అసలు ఎలా మీరు అందరూ యాక్టివిటీస్లో ఎలా పార్టిసిపేట్ అవుతారు అండ్ అవి మీకు ఎలా యూజ్ అవుతున్నాయి? ఇవన్నీ కూడా నాకు క్లారిఫికేషన్ కావాలి. ఇక్కడ స్పోర్ట్స్ బాగా జరుగుతుంది. ఇక మొన్నే స్పోర్ట్స్ ఫెస్ట్ అయింది వాళ్ళలో. కాలేజ్లో అలా ఫెస్ట్ గేమ్స్ పెడతారు, మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. మంత్లీ 1 మూవీ వేస్తారు ఆడిటోరియంలో. మనకి ఈవెంట్స్లో బాగా జరుగుతాయి. సౌత్ వాళ్ళకి సపరేట్ బ్యాండ్ ఉంటుంది. ఓఫో, కానీ ఏం అడిగినా మార్వాడి యూనివర్సిటీలో అన్నీ ఉన్నాయని అంటున్నారు. కానీ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, మీ యూనివర్సిటీలో సోషల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? లైక్ కైండ్ ఆఫ్ ఎన్సీసీ అండ్ ఎన్సీసీ వచ్చేసి ఇక్కడ ఎన్సీసీ కూడా కోచింగ్ ఇస్తారు. మార్నింగ్ 9 to 11 o'clock 2 hours 3 hours ఎన్సీసీ ఉంటుంది. అండ్ మనం మేనేజ్ చేసుకోవచ్చు, కాలేజ్ని మేనేజ్ చేసుకోవచ్చు, అటు మేనేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అదేం ఉండదు. అండ్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి ఎన్సీసీకి, వీ కెన్ పార్టిసిపేట్ చేస్తే. అండ్ ఇంకొక పాయింట్ కూడా, జిమ్ ఫెసిలిటీ ఏమన్నా ఉందా? మీరు పర్ఫెక్ట్ అండ్ ఫిట్గా ఉండాలి కదా మరి. జిమ్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి గర్ల్స్కి డిఫరెంట్గా ఉంటుంది, బాయ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ట్రైనర్స్ కూడా ఉంటారు ఇక్కడ. తెలుగు వాళ్ళు కూడా చెప్తారు, ఒక మేడం ఉంటారు, ఆ మేడం తీసుకుంటారు ట్రైనింగ్ కూడా, చాలా బాగా చెప్తారు. అండ్ ఎన్సీసీ వచ్చేసి ఇక్కడ ఎన్సీసీ కూడా కోచింగ్ ఇస్తారు. మార్నింగ్ 9 to 11 o'clock 2 hours 3 hours ఎన్సీసీ ఉంటుంది. అండ్ మనం మేనేజ్ చేసుకోవచ్చు, కాలేజ్ని మేనేజ్ చేసుకోవచ్చు, అటు మేనేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అదేం ఉండదు. అండ్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి ఎన్సీసీకి, వీ కెన్ పార్టిసిపేట్ చేస్తే. మీరు మీ యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీస్ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? లైక్ అక్కడ కూడా ఏమైనా ప్రెజెంటేషన్స్ అలాంటివి అవుతాయి కదా, అది కూడా ఉంటుందా? అలా ఇస్తూ ఉంటాము. అండ్ కాలేజ్ వాళ్ళే తీసుకొస్తారు. అండ్ దానికి కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి సపరేట్గా. ఓకే, తీసుకొస్తారంటే నాకు ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది. వాట్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్? ట్రాన్స్పోర్టేషన్ చాలా ఫెసిలిటీగానే ఉంటుంది. ఫ్లైట్ ఫెసిలిటీస్ ఉంటాయి, అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి, బస్ కూడా ఉంటుంది యాక్చువల్గా, ఆంధ్ర టు హియర్ ఇక్కడికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీణా, మన కజిన్ని ఇక్కడే కదా జాయిన్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ ఏం తక్కువైందని ఇంకా ఇక్కడే జాయిన్ చేసేద్దాం. We also started loving Marwadi University. ఆల్ ద బెస్ట్ గైస్. All the best, guys.